ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేకంగా ఏర్పాటైన సిట్ బృందం బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావును పిలిచి విచారించడం సంచలనం సృష్టించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావులతో పాటు ప్రధాన నిందితుడిగా విచారణ ఎదుర్కొన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా హరీష్ రావును ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఒక ప్రైవేటు వార్తా ఛానల్ ఎండీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. గతంలోనే హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించారంటూ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు చేయగా అప్పట్లో హైకోర్టు ఆ కేసును కొట్టేసింది. ఇప్పుడు సిట్ అధికారులు నేరుగా నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. తనకు క్లియరెన్స్ ఇస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలను హరీష్ రావు సిట్కి అందజేశారు. హరీష్ రావు వెంట వచ్చిన లాయర్ను సిట్ అధికారులు లోపలకు అనుమతించలేదు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే అని హరీష్ రావు ధ్వజమెత్తారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. బొగ్గు కుంభకోణంలో సీఎం బావమరిది ప్రమేయం ఉందని తాను బయటపెట్టినందుకే ఈ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. చట్టంపై తమకు నమ్మకం ఉందని, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు సహకరిస్తానని చెప్పారు. మరోవైపు హరీష్ రావు విచారణ పూర్తి కాలేదని, మరోసారి పిలుస్తామని సిట్ చీఫ్ సజ్జనార్ ప్రకటించారు. బీఆర్ఎస్ అగ్రనేతల విచారణ అంశాలు ఒకవైపు కలకలం రేపుతూ ఉండగా, పాలకపక్షంలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్టు సింగరేణి సంస్థ ముఖ్య నేత బంధువు కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిందా? సింగరేణి కాంట్రాక్ట్ లో ఏదైనా ఆయన చెప్పిందే వేదంగా ఉంటోందా? దీనికి ఎదురు చెప్పలేక ఉన్నతాధికారులు సతమతం అవుతున్నారా అన్న చర్చలు సాగుతున్నాయి. సింగరేణి బొగ్గు కుంభకోణంపై సిబిఐ విచారణ చేపట్టాలని హరీష్ రావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయడం దీనికి కొనసాగింపు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య వాటాల పంపకంలో వివాదాలు రావడంతో ఇదంతా బయటకొచ్చిందని హరీష్ నేరుగా పేర్లు బయటపెట్టి మరీ ఆరోపణలు చేశారు. ఒక్క టీవీ ఛానల్లోనూ, ఒక పత్రికల్లోనూ వరుసగా వచ్చిన వార్తా కథనాలు దీన్ని ఆధారంగా చేసుకుని ప్రతిపక్షం రచ్చ చేయడం, ఇదంతా తెలంగాణ పాలకపక్షమైన కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీసే అంశాలే. ముఖ్య నేత బంధు ఒకరు పోలీస్ శాఖను అదుపులో పెట్టుకున్నారని, మరో వ్యక్తి సాగునీటి పారుదల శాఖలో గుప్పిట్లోకి తీసుకున్నారని, మరొకరు పరిశ్రమల శాఖలో పాతుకుపోయారని బీఆర్ఎస్ నేతలు గట్టిగా చెబుతున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖండించారు. నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో తన ప్రమేయం ఉందంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. అంతేకాదు, ఈ సందర్భంగా ఆయన చేసిన 2 అంశాలను కీలకంగా తీసుకోవాలి. మీడియా సంస్థల మధ్య ఉండే అంతర్గత విభేదాల్లోకి ప్రజాప్రతినిధులను లాగొద్దని, నాయకుల మధ్య విభేదాలు సృష్టించేలా కథనాలు రాయొద్దని ఆయన కోరటం మొదటి అంశం. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తాను సన్నిహితుడిని కావడం వల్లనే కొందరు ఆయనపై ఉన్న కోపాన్ని తనపై చూపిస్తూ పత్రికల్లో తప్పుడు రాతలు రాస్తున్నారనేది ఆయన రెండో ఆరోపణ. ఇటీవల పరిణామాలు చూసినప్పుడు ఇందులో కొంత నిజం లేకపోలేదని అంటున్న వాళ్లు ఉన్నారు. పూర్వం నుంచి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులపైనే వ్యతిరేక కథనాలు రావడం యాదృచ్ఛికం కాదని, ఒక ఎజెండా ప్రకారం ఇది సాగుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కథనాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. తాను మీడియాకు వివరణ ఇవ్వడానికి నిరంతరం అందుబాటులో ఉంటానని, మాట్లాడకుండా కథనాలు రాయొద్దని సూచించారు. ఇందులో నిజానిజాలను ప్రజలకు తెలియజెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రాజకీయంగా ప్రత్యర్థులపైన ప్రత్యామ్నాయ ఆరోపణలు చేయడం సరికాదు. ఏం చేసినా చెల్లుబాటు అవుతోందనే ధోరణి వల్ల పార్టీ, ప్రభుత్వం రెండూ నష్టపోతాయి. ఈ విషయాన్ని అధికార పక్షం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి, అవకతవకలకు సంబంధించి వరుసగా విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు జైలు పాలు కావడం ఖాయమని పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు బహిరంగ ప్రకటనలు చేశారు. ప్రధానంగా కాళేశ్వరంలో అవకతవకలపై ప్రభుత్వానికి నివేదికలు అందడంతో కేసీఆర్, హరీష్ రావులు ఎప్పుడైనా అరెస్టు కావచ్చని బీఆర్ఎస్ శ్రేణులు భయపడ్డాయి. గతంలోనే వారికి తెలంగాణ హైకోర్టు రక్షణ కల్పించింది. ఇప్పుడు మరికొంతకాలం ఈ గడువు పొడిగించింది. ఫిబ్రవరి 25వ తేదీ వరకు వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. దాంతో ప్రస్తుతానికి వారికి ఊరట లభించినట్టే. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఏసీబీకి గవర్నర్ నుంచి అనుమతి లభించింది. కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలు నిందితులుగా ఏసీబీ కేసు నమోదు చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా యూకే ఆధారిత ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ తదితరులకు 54.48 కోట్లు చెల్లించారని ఆరోపణ. ఈడీ కూడా కేటీఆర్ పైన కేసు నమోదు చేసింది. డబ్బు సంబంధిత వ్యక్తులకు చేరినప్పుడు అవకతవకలు అన్న ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నారు కేటీఆర్.
తెలంగాణ ప్రతిష్టను పెంచేందుకు విద్యుత్ వాహనాలను పరిచయం చేసేందుకు ఈ పోటీలను నిర్వహించినట్టు చెబుతున్నారు. గవర్నర్ అనుమతి ఇచ్చినా ఈ కేసులో నిందితునిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్ర ప్రభుత్వం DOPT నుంచి అనుమతి రావాల్సి ఉంది. నిందితులందరిపై కలిపి ఒకేసారి ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉన్నందున ఏసీబీ ప్రస్తుతం వేచి చూస్తుంది. 2023 ఫిబ్రవరిలో జరిగిన ఫార్ములా రేస్ కి సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్ తో పాటు ఇతర అధికారులను సుదీర్ఘంగా విచారించారు. గతంలో కేటీఆర్ ఈ కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ప్రస్తుతానికి ఏసీబీ తుది ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేసే పనిలో ఉంది. ఆయా కేసుల పూర్వాపరాలను ఒకసారి చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసు పైన 2024 జూన్ నెల నుంచి వీసీ సజ్జనర్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును లోతుగా విచారిస్తుంది. అప్పటి ఇంటెలిజెన్స్ అధికారుల పాత్రతో పాటు రాజకీయ నాయకుల ప్రమేయంపై అనేక ఆధారాలు సేకరించింది. ఇప్పటికే పలువురు మాజీ అధికారులు 10 నెలలుగా రిమాండ్లో ఉన్నారు. కీలక నేతలను విచారించడం పూర్తయిన తర్వాత అసలు సూత్రధారులను గుర్తించే పనిలో పడింది. ముందుగా హరీష్ రావును విచారణకు పిలిచింది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంటెలిజెన్స్ అధికారులతో మీకున్న సంబంధం ఏంటి, ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎన్నికల సమయంలో లేదా ఇతర రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారా అన్న కోణంలో ప్రధానంగా ప్రశ్నించినట్టు సమాచారం. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతానికి చెందిన రియల్టర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదు, ఆ సమయంలో జరిగిన కాల్ డేటా సేకరణ పైన వివరణ కోరినట్టు తెలుస్తుంది. 10 ఏళ్లలో మేము చట్టానికి లోబడే పనిచేశాం, ఏ అధికారికి కూడా ఇలాంటి చట్టవిరుద్ధమైన ఆదేశాలు ఇవ్వలేదని హరీష్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఇతర నిందితుల వాగ్మూలాలను ప్రస్తావించినప్పుడు వారిపై ఒత్తిడి తెచ్చి లేదా ప్రలోభ పెట్టి అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో నెంబర్ 2గా ఉన్న హరీష్ రావు ఫోన్ను కూడా గత ప్రభుత్వ హయాంలో ట్యాప్ చేశారనే విషయాన్ని సిట్ తెలిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో చేరకముందు ఈ సంఘటన చోటు చేసుకుందని కూడా చెప్పుకొచ్చారు. హరీష్ రావుతో పాటు ఆయన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చెప్పారు. అందులో ఈటల కూడా ఒకరు కావటం గమనార్హం. హరీష్ రావు సీక్రెట్ సంభాషణను వినడానికి ఎవరు ఆసక్తి చూపారనే అంశం ఇప్పుడు బీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లీకులు కేటీఆర్, హరీష్ రావు మధ్య గ్యాప్నకు కారణమవుతాయనే వాదన కూడా ఉంది. ఇంతకుముందు అనేక ప్రైవేటు కేసులలో తనని ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిందని హరీష్ ఆరోపించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులో ఆ కేసులు కొట్టివేసిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. మేము రుణమాఫీ గురించి ప్రస్తావిస్తే కేసులు పెట్టారు, పంట నష్టాల గురించి మాట్లాడితే కేసు పెట్టారు, వరద నష్టాల గురించి మాట్లాడితే కేసు పెట్టారు. ఇది మీ విధానంగా మారిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం విచారణలో ఘోష్ కమిటీ నివేదికలో డొల్లతనాన్ని అసెంబ్లీలో బయటపెట్టానని ఇప్పుడు మళ్లీ పిలిచారు. ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇందుకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ప్రభాకర్ రావు కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థలు విచారణను ఎంతకాలం కొనసాగిస్తాయని ప్రశ్నించింది. ఈ కేసులో ఇంకా ఏ అంశాలు మిగిలి ఉన్నాయని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే నిందితుడు 2 వారాల కస్టడీకి సహకరించాలని గుర్తు చేస్తూ ఇంటరాగ్రేషన్ ప్రక్రియను త్వరగా ముగించాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను అత్యున్నత న్యాయస్థానం మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరంలో ప్రాజెక్టులో డిజైన్ లోపాలు, నాణ్యత సమస్యలు, నిధుల దుర్వినియోగం, ముఖ్యంగా అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజీలోని ఒక భాగం కూలిపోవడం వంటి అంశాలపై ఆరోపణలు వచ్చాయి. దీనిపైన ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిటీ విచారణ చేసి అవకతవకలను నిర్ధారించింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై సిబిఐ విచారణకు ఆదేశించింది. ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ సాగుతుంది. ఇంతకీ నివేదికలు ఏం చెప్పాయి? మేడిగడ్డ బ్యారేజీలో గోడలు కోరడం, డిజైన్ లోపాలు, నాణ్యత లేమి, భద్రతా ప్రమాణాల ఉల్లంఘన జరిగాయని నివేదికలు స్పష్టం చేశాయి. ప్రాజెక్టుకు అప్పులు చేసి వాటిని సక్రమంగా ఉపయోగించకుండా ప్రజాధనాన్ని వృధా చేశారని, అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని ప్రభుత్వ ఖజానాపై భారం మోపారని ఆరోపణలున్నాయి. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు అధికారులపై అవకతవకల్లో ప్రమేయం ఉందని విచారణ నివేదికలు ఆరోపించాయి. ప్రాజెక్టును తమ్మిడిహట్ నుంచి మేడిగడ్డకు మార్చడం సమర్థనీయం కాదని, దీని వెనుక అవకతవకలు ఉన్నాయని పీసీ ఘోష్ కమిషన్ గుర్తించింది. మేడిగడ్డ బ్యారేజ్లో జరిగిన నష్టాలు పోడ్చలేమని, నిర్మాణంలో లోపాలున్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పింది. ఈ నివేదికలోని అంశాలపై తెలంగాణ అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. పలువురు మంత్రులు చేసిన ఆరోపణలపై అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ధీటుగా సమాధానాలు ఇచ్చారు. హరీష్ ప్రసంగించకుండా అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవ చేశారు. ఆ తర్వాత వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర సంస్థల నుంచి అప్పులు తీసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఆయన తీసుకున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుందా, బీజేపీ కోర్టులోకి బాల్ని నెట్టడం ద్వారా లాభం పొందాలని ఎత్తుగడ వేసిందా అన్న అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్నాయి.
ఇందుకు కాంగ్రెస్కు అనుమతించకపోతే బీజేపీ, బీఆర్ఎస్లు కుమ్మక్కయ్యాయని ప్రచారం చేసుకోవచ్చు. అనుమతిస్తే దాని ప్రభావం బీఆర్ఎస్ పై ఉంటుందన్నది ఆలోచనగా ఉంది. భవిష్యత్తులో ఈ రెండు పార్టీల పొత్తుకు ఇబ్బందికర పరిణామాలు ఏర్పడవచ్చని భావిస్తుంది. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో సిబిఐ తీరును కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటే తెలంగాణలో ఆ సంస్థ సహాయం కోరటం హాస్యాస్పదమని అన్నారు. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలను సిబిఐ, ఈడీలు ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించిన ముఖ్యమంత్రి ఇప్పుడు సిబిఐ ఈ కేసు విచారణను కోరటం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. తన చేతుల్లో ఉండే ఆయుధాన్ని బీజేపీకి అప్పగించాలని కొందరు విమర్శిస్తున్నారు. సెప్టెంబర్ 2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ కూడా రాసింది. బీజేపీ మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖ రాస్తే 48 గంటల్లో విచారణ ప్రారంభిస్తామని గతంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కానీ జనవరి 2026 నాటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లేదా తుది ఆమోదం అన్నది వెలువడలేదు. సిబిఐ ఈ ప్రాజెక్టుపై ప్రాథమిక సమాచార సేకరణ ప్రారంభించినట్టు వార్తలొచ్చాయి. దీనిపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ విచారణ చేపడితే ఇప్పుడు బీజేపీ నేతగా ఉన్న ఈటెల రాజేందర్ కూడా విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. జస్టిస్ ఘోష్ కమిటీ నివేదిక అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ పాత్రను కూడా తప్పుపట్టింది. విచారణ సందర్భంగా కేబినెట్ ఆమోదంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ఈటెల చెప్పుకొచ్చారు. ఇలా మొత్తం మీద కాళేశ్వరం అంశం అటు ఇటుగా అన్ని పార్టీలకు గుదిబండగా మారిందని చెప్పాలి. కేసీఆర్ కుమార్తె కవిత కూడా కాళేశ్వరంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ జాగృతి పార్టీకి రాజీనామా చేసి రేపో మాపో సొంత పార్టీ ప్రారంభించాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. కాళేశ్వరంలో కేసీఆర్ ప్రమేయం లేదు. హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్లకే కాళేశ్వరం స్కామ్తో సంబంధం ఉందని ఆరోపిస్తున్న విషయాన్ని తనదైన శైలిలో విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. కవిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నుంచి పెద్దగా మద్దతు అయితే రాలేదు, కానీ ఆ పార్టీకి కొంత నష్టం సంభవించిందనేది వాస్తవం. కేసీఆర్, హరీష్లపై చర్యలు తీసుకోవద్దని కాళేశ్వరం అంశంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా తెలంగాణ హైకోర్టు పొడిగించింది. కాళేశ్వరం అంశంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ల వ్యాజ్యంపై ప్రభుత్వం గడువు కోరడంతో తదుపరి విచారణ ఫిబ్రవరి 25కి వాయిదా వేసింది. అప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణకు వారం రోజుల ముందు రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఇరుపక్షాలను ఆదేశించింది. మరోవైపు ఏసీబీ దాడుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల వద్ద కోట్లాది రూపాయలు ఉండటాన్ని గుర్తించారు. ఇంజనీర్ల వద్దే కోట్లు దొరుకుతుంటే అప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు వద్ద ఎన్ని కోట్లున్నాయో ఊహించొచ్చని తెలంగాణ మంత్రులు వ్యాఖ్యానించి ఒక చర్చను లేవదీశారు. ప్రైవేటు కేసు వేసిన రాజలింగమూర్తి హత్య కాళేశ్వరంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ ప్రైవేటు కేసు వేసిన రాజలింగమూర్తి గత ఏడాది ఫిబ్రవరిలో హత్యకు గురయ్యాడు. హైకోర్టులో కేసు విచారణ ప్రారంభం కావడానికి ముందు ఈ సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. జయశంకర్ భూపాల జిల్లా గ్రామ పొలిమేర్లలో గుర్తు తెలియని వ్యక్తులు రాజలింగమూర్తిని కత్తితో పొడిచి చంపారు. ఈ హత్యలో కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఇందులో ఉందని మృతురాలి భార్య సరళ ఆరోపించారు. హత్యకు ముందు ఈ కేసును వెనక్కి తీసుకోవాలని నా భర్తను బెదిరించారు. 10 లక్షలు ఇవ్వడానికి సిద్ధమయ్యారని ఆమె ఆరోపించారు. దీనిని ఎమ్మెల్యే గండ్ర ఖండించారు. కేసు ఇప్పటికే కోర్టులో ఉంది. రాజలింగమూర్తి సజీవంగా ఉన్నా లేకపోయినా దానిలో మార్పు రాదు. భూ వివాదాల్లో తగువుల వల్ల ఈ హత్య చోటు చేసుకుందని అభిప్రాయపడ్డారు. దీనిపైన కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. రాజలింగమూర్తి ఫిర్యాదుదారు మాత్రమే కాదు, కాళేశ్వరం కేసులో అవకతవకలపైన సాక్ష్యాలు కూడా ఇవ్వవలసిన వ్యక్తి అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కావాలనే అతని అడ్డు తొలగించుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే సరళ ఫిర్యాదులో గానీ, ఎఫ్ఐఆర్లో గానీ కేటీఆర్ పేరు గానీ, గండ్ర పేరు గానీ లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఈ హత్యలో తమ పార్టీ నేతల ప్రమేయం లేదని బీఆర్ఎస్ ప్రకటించింది. మేడిగడ్డ ప్రాజెక్టులో కొంత భాగం కుంగిపోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ కాళేశ్వరంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పైన మరికొందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ అక్టోబర్ 2023లో రాజలింగమూర్తి ప్రైవేటు కేసు దాఖలు చేశారు. దీనిపై జయశంకర్ భూపాలపల్లి ప్రిన్సిపల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపేయాలని కోరుతూ కేసీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఇది ఏడాది క్రితం నాటి పరిణామం అయినా కాళేశ్వరం అంశం ప్రస్తావించుకున్నప్పుడు దీని గురించి తప్పనిసరిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి
ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ ఫలితాలను తిరగరాయాలని ప్రయత్నిస్తుంది. దావోస్ వెళ్లే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు వ్యూహాలు సిద్ధం చేశారు. మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డి పైన, ఇతర మంత్రులపైన దూకుడుగా ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ ఈ దఫానైనా గౌరవప్రదంగా బయటపడాలని చూస్తుంది. తెలంగాణలో పార్టీకి పెరుగుతున్న ప్రాతినిధ్యం, పట్టణాల్లో ప్రాబల్యం కలిసి వస్తాయని బీజేపీ ఆశగా ఎదురుచూస్తుంది. మరి ప్రజా తీర్పు ఎలా ఉంటుందో చూడాలి మరి.